హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ కోడ్‌ని ఎలా డీబగ్ చేయాలో చూసాం. ఈ వీడియోలో మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి చూద్దాం. సో, మీరు ఎప్పుడైతే ఒక స్ట్రింగ్‌ని డైనమిక్‌గా కన్‌స్ట్రక్ట్ చేయాలనుకున్నారో, అప్పుడు స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది బాగా హెల్ప్ అయ్యిద్ది. సపోజ్ మీకు ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్‌లో మీరు ఒక డైనమిక్ డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, లేదా రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు స్ట్రింగ్ ఫార్మాటింగ్‌ని మీరు వాడుకోవచ్చు. అదే గన ఆ స్ట్రింగ్‌లో మొత్తం డేటా స్టాటిక్ అయితే మీకు స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది అవసరం ఉండదు. సో, మీకు ఎప్పుడైతే డైనమిక్ డేటా వస్తదో, సో, అది ఆ స్ట్రింగ్ లోపల ఒక పర్టిక్యులర్ ప్లేస్ హోల్డర్‌తో స్పెసిఫై చేసుకొని, మీరు స్ట్రింగ్‌ని ఫార్మాట్ చేసుకోవచ్చు. సో, ఎక్కడైతే మీరు ఆ డైనమిక్ డేటా స్పెసిఫై చేస్తారో, సో, అది వేరియబుల్ అయితే దాంట్లో ఉన్న వాల్యూని ఇన్సర్ట్ చేసిద్ది. లేదా అది ఎక్స్‌ప్రెషన్ అయితే దాన్ని ఎవాల్యుయేట్ చేసి మనకి ఒక వాల్యూగా ఇచ్చిద్ది. సో, అప్పుడు మనకేమైద్దంటే ఓవరాల్‌గా ఆ స్ట్రింగ్ అనేది ఆ డైనమిక్ డేటాతో కన్‌స్ట్రక్ట్ అయిపోయిద్ది. సో, మనకి స్టాటిక్‌గా ఉండే డేటా ఉంటది. దాంతో పాటు డైనమిక్‌గా వచ్చే డేటా ఉంటది. సో, ఈ రెండిటిని మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడి ఫార్మాట్ చేసి మనం స్క్రీన్ మీద ప్రింట్ చేసుకోవచ్చు. సో, మీకు దీనివల్ల యూజ్ ఏందనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, జనరల్‌గా మనకి స్టాటిక్ డేటా అనుకోండి. అంటే మీరు ఒక పర్సన్‌కి గ్రీట్ చేయాలనుకుంటే, ఆ పర్సన్ నేమ్ గూడా మీకు ముందుగానే దెలిస్తే జస్ట్ హలో అనిల్ అనొచ్చు. సో, మనం గ్రీట్ చేయటానికి ఏం జేస్తాము? జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా హలో అనిల్ అంటే సరిపోయిద్ది. సో, మనకి ప్రింట్ అయిపోయిద్ది. అదే మీకు ఇది డైనమిక్‌గా వస్తుంది. అంటే యూజర్ ఏ నేమ్ ఇస్తే వాళ్ళకి మనం గ్రీట్ చేయాలనుకోండి. అలాంటి కేసెస్‌లో మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది బాగా హెల్ప్ అయిద్ది. సపోజ్ మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ తెలియదు గదా! అప్పుడు ఎలా చేస్తామనేది చూపిస్తాను ఫస్టు. సో, మనం నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్‌గా ఆ పర్సన్ నేమ్‌ని అడుగుతాం. సో, అడుగుతాము. ఇది ఎలాగో స్ట్రింగ్ ఫార్మాట్‌లోని రిటర్న్ చేసిద్ది కాబట్టి, మళ్ళీ మనం కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. సో, మనకి ఇక్కడ హలో అనేది స్ట్రింగే. మనకొచ్చే నేమ్ అనేది స్ట్రింగే గాబట్టి, మనం ఏం జేయొచ్చు, జస్టు ప్లస్ ఆపరేటరు వాడుకొని, మనం టు స్ట్రింగ్‌ని కన్కాటినేట్ చేసుకోవచ్చు. సో, ఇలా మనం కన్కాటినేట్ చేయొచ్చు. సో, మీరు ఇప్పుడు రన్ జేశారనుకోండి. సో, ఇప్పుడు డైనమిక్‌గా మనకి ఇవ్వచ్చు. సో, మనకి కన్కాటినేట్ చేసి ఇచ్చిద్ది. సో, దీనివల్ల ఏంటంటే మనకి రీడబిలిటీ బాగోదు. దాంతో పాటు మెయింటెనెన్స్ అనేది పెరిగిద్ది. సో, రియల్ టైమ్‌లో ఇది ఎక్కువ సార్లు వాడినప్పుడు మీకు రీడబిలిటీ బాగోదు. దాంతో పాటు మెయింటెనెన్స్ కూడా పెరిగిపోయిద్ది. కొన్నిసార్లు ఇది మెస్సీగా అనిపిచ్చిద్ది చూడటానికి గూడా. నీట్‌గా గూడా ఉండదు. సో, దీన్ని మీకు స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడి ఎలా చేయాలో గూడా చూపిస్తాను. సో, దాంతో పాటు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో, మీరు ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేసి, సో, దాన్ని మీరు అడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ ప్రింట్ చేయాలనుకోండి. సో, అప్పుడు ఎలా చేస్తాము? సో, మీకు డైరెక్ట్‌గా ఆ వాల్యూ తెలిసిపోయింది అనుకోండి. సో, మీరు స్టాటిక్ కాబట్టి డైరెక్ట్‌గా జస్ట్ ప్రింట్ ఈ అడిషన్ ఈక్వల్ టు 6 అంటే మనకి అవుట్‌పుట్ వచ్చేసిద్ది. సో, మనకి ప్రింట్ అయిపోయిద్ది. సో, ఇక్కడ అనిల్ అని ఇస్తున్నా. సో, మనకి రెండో దానికి యాక్చువల్‌గా ప్రింట్ అయిపోయింది. సో, అదే మీకు డైనమిక్‌గా 2 వేరియబుల్ తీసుకొని, సో, ఏ, బి 2 వేరియబుల్స్ తీసుకుంటా. సో, దీంట్లోకి మనం యూజర్‌ని ఇన్‌పుట్ అడుగుదాం. సో, ఏమని అడుగుదామంటే ఎంటర్ ఎ నంబర్ అని అడుగుదాము. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూజర్ నంబర్ పాస్ చేస్తాడు. అది ఇన్‌పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసిద్ది. మళ్ళీ బ్యాక్ నేను ఇంట్లోకి కన్వర్ట్ చేస్తాను. సో, ఇప్పుడు మనకి డేటా అనేది డైనమిక్‌గా వస్తుంది గదా! సో, ఇప్పుడెలా జేస్తాము స్ట్రింగ్ ఫార్మాటింగ్ లేకపోతే, జస్ట్ మనం ఈ కామా పెట్టుకొని ఏ+బి జేస్తాం. సో, ఇప్పుడు చూడండి 2 రన్ జేస్తున్నా. ఫస్ట్ దానికి అనిలు. సో, మనకి హలో అనిల్ వచ్చింది. సో, ఫస్ట్ నంబర్ 3 ఇస్తున్నా. తర్వాత నంబర్ 5 ఇస్తున్నా. అడిషన్ జరిగి అవుట్‌పుట్ వచ్చింది. సో, మళ్ళీ ఇక్కడ గూడా మనకి రీడబిలిటీ మెయింటెనెన్స్ అనేది ఉంటది. సో, రీడబిలిటీ బాగోదు. దాంతో పాటు మెయింటెనెన్స్ అనేది పెరిగిద్ది. చూడటానికి గూడా మనకి నీట్‌గా ఉండదు. మెస్సీగా ఉంటది.
సో అదే దీని ప్లేస్‌లో మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడితే మీకు రీడబిలిటీ బావుంటది. మెయింటెనెన్స్ అనేది గూడా చాలా బావుంటది. అది ఎలా చేయాలనేది ఇప్పుడు ఫస్ట్ థియరిటికల్‌గా చూసి తర్వాత ప్రాక్టికల్‌గా మళ్ళీ మీకు చూపిస్తాను. సో, మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేయాలన్నప్పుడు మనం ప్లేస్ హోల్డర్స్ అనేవి కంపల్సరీగా వాడతాము. అవి లేకుండా మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేయము. సో, మనకి ప్లేస్ హోల్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి స్ట్రింగ్ ఫార్మాటింగ్‌లో. సో, దీంట్లో మనకి పర్సెంటేజ్ అని ఒక సింబల్ ఉంటది. ఇది ఓల్డ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్‌కి వాడుకుంటాం. కర్లీ బ్రేసెస్ ఏమో న్యూ స్ట్రింగ్ ఫార్మాటింగ్‌కి వాడుకుంటాం. సో, ఇక్కడ పర్సెంటేజ్ అనేదేమో మీకు అది ప్లేస్ హోల్డరు. ఈ యెస్ అనేది ఆ టైప్ ఆఫ్ డేటా అని చెప్తుంది. మీరు గిన స్ట్రింగ్ పాస్ చేశారనుకోండి ఇక్కడ యెస్ ఇవ్వాలి. సో, లేదా మీరు ఏదన్నా ఇంటీజర్ అయితే డి ఇవ్వచ్చు. ఫ్లోటింగ్ అయితే ఎఫ్ ఇవ్వచ్చు. సో, మీరు పాస్ చేసిన డేటాను బట్టి ఆ టైప్ అనేది మీరు మార్చుకోవాలి. సో, ఈ కేస్‌లో మనం ఏం జేస్తామంటే, ఇక్కడ పర్సెంటేజి స్ట్రింగ్ అయితే యెస్ ఇవ్వండి. ఇంటీజర్ అయితే డి ఇవ్వండి. సో, ఇక్కడ మనం ఆ టైప్‌తో పని లేదు. సో, డైరెక్ట్‌గా మీరు ఏదైనా పాస్ చేసుకోవచ్చు. అది ఆ స్ట్రింగ్‌లో మనకి కన్కాటినేట్ చేసి అవుట్‌పుట్ చూపిచ్చిద్ది. సో, ఇక్కడ మీకు ఫార్మాట్ అనేది కరెక్ట్‌గా లేకపోతే, మీరు పాస్ చేసిన వాల్యూ ఆ టైప్ సేమ్ గాకపోతే కొన్నిసార్లు ఎర్రర్స్ రావచ్చు. సో, ఇక్కడ ఏం జరిగిద్దంటే మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ జరిగేతప్పుడు ఎక్కడైతే ఈ ప్లేస్ హోల్డర్స్ ఉంటాయో, సో, ఆ ప్లేస్‌లో మనకి యాక్చువల్ వాల్యూస్ రీప్లేస్ చేసిద్ది. సో, ఈ ప్లేస్ హోల్డర్‌లో మనకి నేమ్ అనే వేరియబుల్ ఉంటే, ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూని ఇన్సర్ట్ చేసిద్ది. ఈ ప్లేస్ హోల్డర్‌లో మనకి ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటే, ఆ ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి, దాన్ని మనకి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనకి ఆ స్ట్రింగ్ ఫార్మాట్‌లో అవుట్‌పుట్ ఇచ్చిద్ది. సో, మనకి ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది 3 వేస్‌లో చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఓల్డ్ స్టైల్ ఫార్మాటింగు. సో, ఇది పైథాన్‌లో చాలా ఓల్డ్ స్టైలు. పైథాన్ కనిపెట్టినప్పుడు దీన్ని వాడేవాళ్ళు. సో, ఇప్పుడైతే ఎవరు ఎక్కువగా వాడట్లేదు. దీనికైతే మనం పర్సెంటేజ్ ఆపరేటర్ వాడతాం. సపోజ్ మనకి నేము ఇలా వస్తుంది వాల్యూ. సో, మనకి డైనమిక్‌గా డేటా వచ్చేటప్పుడు స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడతాం గదా! సో, హలో దాని తర్వాత మీరు పర్సెంటేజ్ అనేదేమో ప్లేస్ హోల్డరు. సో, ఇది మీకు టైప్ ఆఫ్ ద డేటా. దాని తర్వాత మీరు మళ్ళీ పర్సెంటేజ్ ఇచ్చి, దాని తర్వాత మీరు పాస్ చేయాలనుకున్న వేరియబుల్ గాని, లేకపోతే ఎక్స్‌ప్రెషన్ గాని పాస్ చేసుకోవచ్చు. సో, ఇది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో, నేనేం జేస్తున్నానంటే, మనకి ఫార్మాటింగ్ అంతా ఒక సాట ఉండాలి గాబట్టి, ఆ రిలేటెడ్ కోడ్ అంతా ఒక సాట పెడుతున్నా మీకు. సో దట్ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటదని. సో, మనం ఏ ఫార్మాట్‌లో చేస్తున్నామో తెలియడం కోసమని నేను జస్ట్ ప్రింట్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా జేస్తాము ఓల్డ్ ఫార్మాట్‌లో. సో, ఎక్కడైతే మీకు ఆ పర్టిక్యులర్ నేమ్ అనేది ఇన్సర్ట్ అవ్వాలో అక్కడ ప్లేస్ హోల్డర్ పర్సెంటేజ్ ఇస్తాం. సో, నేమ్ అనేది స్ట్రింగ్ గాబట్టి యెస్ ఇస్తాము. సో, దీని తర్వాత మనం ఏం జేయాలంటే మళ్ళీ పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇది ప్లేస్ హోల్డర్. సో, ఆ వేరియబుల్ అయితే వేరియబుల్ నేము లేదా ఏదన్నా ఎక్స్‌ప్రెషన్ అయితే ఎక్స్‌ప్రెషన్ ఇస్తాం. సో, ఇక్కడ మనకి ఎక్స్‌ప్రెషన్ గదా! సో, మనం ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాం. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ప్లేస్ హోల్డర్ పర్సెంటేజి. సో, 2 ఇంటీజర్స్‌ని యాడ్ చేస్తే మనకొచ్చేది ఇంటీజరే గాబట్టి ఇంటీజర్స్‌కి డి ఇస్తున్నా. సో, మళ్ళీ ఇక్కడ పర్సెంటేజి దీని లోపల మనం ఎక్స్‌ప్రెషన్‌ని పెట్టుకోవచ్చు. సో, ఇలా మనం జేయొచ్చు. ఈ మధ్యలో మాత్రం కామా ఉండాలి. సో, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయిద్దంటే ఇంటర్నల్‌గా సో, మీకెప్పుడైతే పైథాన్ ఇది చూసిద్దో, ఎక్కడైతే మనకి ప్లేస్ హోల్డర్ ఉందో, సో, ఆ ప్లేస్‌లో ఈ నేమ్ అనే వేరియబుల్‌ని పెట్టుకుంటది. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ రావాల్సింది స్ట్రింగ్ అని జెప్పారు గాబట్టి, ఇది స్ట్రింగా గాదో చూసిద్ది. స్ట్రింగ్ అనుకోండి ఫైన్ నో ప్రాబ్లమ్. స్ట్రింగే గాబట్టి కన్కాటినేట్ చేసి మీకు అవుట్‌పుట్ చూపిచ్చిద్ది. అదే గన వేరే ఇంటీజరో ఏదో ఇచ్చారనుకోండి. సో, అప్పుడు ఇంటీజర్‌ని గూడా స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసి, ఆ రెండిటిని కన్కాటినేట్ చేసి అవుట్‌పుట్ చూపిచ్చిద్ది. అదే మనకి ఫార్మాటింగ్, ఆ కన్కాటినేషన్ అనేది స్ట్రింగు, ఇంట్ మధ్య ఏదన్నా వేరే టైప్స్ మధ్య జరగాలన్నప్పుడు మనకి ఎర్రర్స్ ఒస్తాయి. సో, అగైన్ సేమ్ ఇక్కడ గూడా ఇలానే వర్క్ అయిద్ది. ఎక్కడైతే ప్లేస్ హోల్డర్ పర్సెంటేజ్ ఉంటదో, సో, ఈ ప్లేస్‌లో మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ వచ్చిద్ది. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి అది ఇక్కడ పెట్టుకుంటది. పెట్టుకున్న తర్వాత
అది ఇంటీజర్ కాబట్టి సో మళ్ళీ అది స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి కన్కాటినేట్ చేసి మనకి ఫైనల్గా అవుట్పుట్ చూపించింది. సో ఇలా మనకి ఇంటర్నల్గా వర్క్ అయింది. రన్ చేసి చూపిస్తాను చూడండి. సో నేమ్ వచ్చేసి నేను సచిన్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నెంబర్ ఎడిషన్కి 4 ఇస్తున్నా, తర్వాత 65 ఇస్తున్నా. సో చూడండి ఓల్డ్ స్టైల్లో మనకి హలో సచిన్ వచ్చింది, ఎడిషన్ 69 వచ్చింది. సో ఇలా మనం ఓల్డ్ స్టైల్ ఫార్మాటింగ్ వాడి మనం స్ట్రింగ్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి str.format మెథడ్. సో దీన్ని పైథాన్ 2.6లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కంపారిటివ్లీ విత్ ది ఓల్డ్ స్టైల్. కొంచెం నీట్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్గా మనం కర్లీ బ్రేసెస్ వాడతాం. సో అది ఎలా ఉంటుందంటే ఇలా. సో మనకి ఆ స్ట్రింగ్ లోపల మనం ప్లేస్ హోల్డర్ పెడతాం. డాట్ ఫార్మాట్ అనే ఫంక్షన్, ఆ ఫార్మాట్ లోపల మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవచ్చు. సో ఇది ఎలానో కూడా చూపిస్తాను చూడండి. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనం ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లో మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేస్తున్నాం తెలియాలి కాబట్టి నేను ప్రింట్ చేస్తున్నా. సో మళ్ళీ నేను ఇది కాపీ పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఫార్మాట్ మెథడ్ వాడతాను. సో ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ అనేది కర్లీ బ్రేసెస్లో ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ మనకి కర్లీ బ్రేసెస్లో వచ్చింది. సో వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఈ స్ట్రింగ్ మీద మీరు ఫార్మాట్ మెథడ్ అప్లై చేస్తారు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ మనం ఏం పాస్ చేయాలి? నేమ్ పాస్ చేయాలి. నేమ్ అనే వేరియబుల్ని పాస్ చేయాలి. సో ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేయాలి? ఫార్మాట్. ఈ ఫార్మాట్ మెథడ్లోకి మనం ఒక ఎక్స్ప్రెషన్ని పాస్ చేయాలి. అది a+. సో ఇది ఎలా వర్క్ అయిద్దంటే, సో మీకు ఎక్కడైతే ఈ స్ట్రింగ్ అక్కరయిద్దో, సో మనకి ఈ స్ట్రింగ్ వచ్చింది కదా. సో ఈ స్ట్రింగ్ మీద ఈ ఫార్మాట్ మెథడ్ని అప్లై చేసి ఎక్కడైతే ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయో ఆ ప్లేస్ హోల్డర్ పేస్లో ఈ ఫార్మాట్ మెథడ్లో ఉన్న వేరియబుల్ అయితే దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టిద్ది. సో అది స్ట్రింగ్ అయితే డైరెక్ట్గా కన్కాటినేట్ చేసిద్ది, వేరే టైప్ అయితే మళ్ళీ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి. సో ఇక్కడ ఎలా వర్క్ అయిద్దంటే మనకి మళ్ళీ ఈ స్ట్రింగ్ మీద ఫార్మాట్ మెథడ్ అనేది అప్లై అయ్యిద్ది. అప్లై అయిన తర్వాత ఈ ఫార్మాట్ మెథడ్లో మనం పాస్ చేసింది ఎక్స్ప్రెషన్ కాబట్టి దాన్ని ఎవాల్యుయేట్ చేసి దాన్ని ఇక్కడ పెట్టిద్ది. సో ఇక్కడ పెట్టి అది స్ట్రింగ్ అయితేనేమో కన్కాటినేట్ చేసిద్ది, లేకపోతే దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకొని కన్కాటినేషన్ జరిగిద్ది. సో ఇలా మనకి ఇంటర్నల్గా వర్క్ అయ్యిద్ది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు రెండు కూడా ఇంతకుముందుది ఇప్పుడు రెండిటిది వస్తుంది. సో నేను ఈసారి డ్రావిడ్ అని ఇస్తున్నాను. సో నెంబర్ వచ్చేసి 4, 7 ఇస్తున్నా. చూడండి మనకి 2 ఫార్మాట్స్లో కూడా సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో బట్ కంపారిటివ్లీ ఇది చూడటానికి నీట్గా ఉంటుంది. సో దాంతోపాటు ఇదైతే మనకి ఎర్రర్స్ రావచ్చు. సో ఎలా అంటే సపోజ్ మీరు ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చారనుకోండి. సో ఇది మనం స్ట్రింగ్ ఇచ్చాము. సో ఇక్కడ మీరు ఇంటీజర్ చెప్తున్నారు. సో మనం పాస్ చేసేదేమో స్ట్రింగ్, ఇక్కడ మీరు చెప్పేదేమో ఇంటీజర్. సో నేను అనిల్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయలేను కదా. సో మనకి ఎర్రర్ వచ్చింది చూడండి. సో అనిల్ 4, 5. సో మనకి ఎర్రర్ వచ్చింది చూడండి. సో %d ఫార్మాట్ రియల్ నెంబర్కి మీరు స్ట్రింగ్ పంపించారని చెప్తుంది. సో అదే వీటికి ఎర్రర్స్ రావు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏది ఇచ్చినా కానీ అది తీసుకొని దాన్ని ఆ టైప్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది టైప్ అనేది స్ట్రిక్ట్, మనం చెప్పిందే పాస్ చేయాలి. వేరేది పాస్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. సో నేను బ్యాక్ మళ్ళీ పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే థర్డ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ టైప్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఫార్మాటెడ్ స్ట్రింగ్ లిటరల్స్. దీన్నే ఎఫ్ స్ట్రింగ్స్ అంటాం. దీన్ని పైథాన్ 3.6లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది బాగా కన్సైజ్గా ఉంటుంది. కన్సైజ్ అంటే మనం తక్కువ లైన్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో దాంతోపాటు రీడబిలిటీ కూడా బాగుంటుంది. సో ఇక్కడ మనం ప్లేస్ హోల్డర్గా కర్లీ బ్రేసెస్ని వాడుకుంటాం. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ స్ట్రింగ్కు ముందే ఎఫ్ అని రాస్తాం. సో అందుకని దీన్ని ఎఫ్ స్ట్రింగ్ అంటున్నాం. సో దీని లోపల మళ్ళీ ప్లేస్ హోల్డర్ లోపల మీరు ఎక్స్ప్రెషన్ కానీ ఆ వేరియబుల్ నేమ్ కానీ పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను జస్ట్ ఇది కాపీ పేస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మీకు తెలియాలి కదా ఏ టైప్లో చేస్తున్నాం అనేది. మళ్ళీ సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఈసారి ఏంది మనం ఎఫ్ స్ట్రింగ్ వాడుకుంటాం. స్ట్రింగ్కు ముందు ఎఫ్ పెట్టండి. సో
దాని లోపల కర్లీ బ్రేసెస్ ఉంటుంది. ఇది ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్‌లో మీరు ఏదైతే వేరియబుల్ పాస్ చేయాలనుకుంటున్నారో అది పెట్టండి. సో, మళ్ళీ సేమ్ ఎఫ్ స్ట్రింగ్ ముందు వస్తది. సో, దాని తర్వాత మనకి ఈ ప్లేస్ హోల్డర్‌లో నేను ఎక్స్‌ప్రెషన్ పాస్ చేయాలి. సో, ఇదెలా వర్క్ అయిద్దంటే, మనకి ఎప్పుడైతే ఈ ఎఫ్ అనేది ఉంటదో, ఈ స్ట్రింగ్‌ని ఫార్మాట్ చేయాలని పైథాన్‌కి అర్థమైపోయిద్ది. ఎప్పుడైతే ఎఫ్ చూసిందో, ఓకే. ఇక్కడ మనకు రాబోయేది నెక్స్ట్ స్ట్రింగు దాన్ని ఫార్మాట్ చేయాలని అర్థమైద్ది. సో, ఎక్కడైతే మనకి కర్లీ బ్రేసెస్ ఉంటదో, ఆ బ్రేసెస్ లోపల ఆ వేరియబుల్ ఉంటే ఆ వాల్యూని ఇన్సర్ట్ చేసిద్ది. సో, తర్వాత ఇది గిన స్ట్రింగ్ అయితే 2 కాన్కాటినేట్ చేసి అవుట్‌పుట్ ఇచ్చిద్ది. వేరే టైప్ అయితే మళ్ళీ స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసి అవుట్‌పుట్ ఇచ్చిద్ది. సో, ఇక్కడ ఎలా వర్క్ అయిద్ది? మళ్ళీ సేము ఎఫ్ ఇది స్ట్రింగ్ కాబట్టి దానికి అర్థమైపోయిద్ది. ఎప్పుడైతే స్ట్రింగ్‌కి ముందు ఎఫ్ వచ్చిందో, సో, ఓకే. ఈ స్ట్రింగ్‌ని మనం ఫార్మాట్ చేయాలని దానికి అర్థమైపోయిద్ది. ప్లేస్ హోల్డర్‌లో ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఉంది కాబట్టి దాన్ని ఎవాల్యుయేట్ చేసి, సో, ఆ వాల్యూని ఇక్కడ పెట్టిద్ది. సో, మళ్ళీ ఈ 2 కన్కాటినేట్ అవుతాయి. సేమ్ టైప్ అయితే డైరెక్ట్‌గా స్ట్రింగ్ అయితే కన్కాటినేట్ అయిద్ది. లేకపోతే స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసి మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ చూపించిద్ది. సో, చూడండి మనం 3 వేస్‌లో కూడా చేస్తున్నాం. సో, ఈసారి సోరో అని ఇస్తున్నా. 23, 45 ఇస్తున్నా. చూడండి మనకి అన్ని ఫార్మాట్స్‌లో మనకి సేమ్ అవుట్‌పుట్ వచ్చింది. హలో సౌరవ్ ఎడిషన్ అవుట్‌పుట్ అంతా సేము. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏందంటే, మన ఫార్మాటింగ్ డిఫరెన్స్. ఓల్డ్ స్టైల్‌లో మనకి అంత నీట్‌గా లేదు. దాంతో పాటు కన్‌సైజ్‌గా గూడా లేదు. దాంతో పాటు మీకు టైప్ ఇష్యూస్ రావచ్చు. ఫార్మాట్ మెథడ్ కొంచెం బెటర్. సో, మీకు టైప్ ఇష్యూస్ రావు. కొంచెం రీడబిలిటీ బెటర్‌గా ఉంటది. సో, ఈ రెండిటి మీద పోలిస్తే మనకి ఎఫ్ స్ట్రింగ్ అనేది కన్‌సైజ్‌గా ఉంది. రీడబిలిటీ గూడా బాగుంది. సో, ఆల్‌వేస్ మీరు రియల్ టైమ్‌లో ఎఫ్ స్ట్రింగ్ వాడుకోండి. ఎందుకంటే మనం ఎవరు వాడినా పైథాన్ 3.6 అండ్ అబోవ్ వాడతారు కాబట్టి ఎఫ్ స్ట్రింగ్ వాడుకోండి. సో, దీని మీద మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మై నేమ్ ఈజ్ అనిల్ అండ్ ఐ యామ్ 37 ఇయర్స్ ఓల్డ్ అనే స్ట్రింగ్‌ని మనం ఫార్మ్ చేయాలి. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే, ఇక్కడ నేమ్ అనేది డైనమిక్‌గా వస్తది. ఏజ్ అనేది డైనమిక్‌గా వస్తది. సో, అప్పుడు మనం ఎలా ఫార్మాట్ చేయాలో చూద్దాం. సో, నేను నేము, ఏజ్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్‌గా తీసుకుంటా. డైరెక్ట్‌గా నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. టైం వేస్ట్ అవ్వకుండా. సో, తీసుకున్నాను. ఇది నేమ్ అనే స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్‌లోనే ఉంచా. ఇది ఇంటీజర్ కాబట్టి నేను ఇంట్‌లో కన్వర్ట్ చేశా. ఇన్‌పుట్ ఫంక్షన్ స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసిద్దా, బ్యాక్ నేను ఇంట్లో కన్వర్ట్ చేశా. సో, ఓల్డ్ స్టైల్‌లో ఎలా రాస్తాము? సో, నేను ప్రింటు సో, ఇది మనకి స్ట్రింగు. సో, మనకి యాజ్ టీజ్‌గా ఇది కాపీ చేసుకుందాం ఫస్ట్. సో, మన ఓల్డ్ స్టైల్‌లో ఎక్కడైతే మనం డైనమిక్‌గా డేటా ఇవ్వాలనుకున్నామో అక్కడ ప్లేస్ హోల్డర్ పర్సెంటేజ్ పెడతా. సో, నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి యెస్ ఇస్తాను. సో, ఇక్కడ మళ్ళీ డైనమిక్‌గా డేటా రావాలి కాబట్టి పర్సెంటేజ్ ఇస్తాను ప్లేస్ హోల్డరు. ఇది ఇంటీజర్ కాబట్టి డి ఇస్తాను. సో, ఇచ్చి దీని తర్వాత మనం పర్సెంటేజ్ ఇచ్చి ఆ పర్టిక్యులర్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో, వేరియబుల్ నేము. దాని తర్వాత మనకేముంది? ఏజ్ ఉంది. సో, ఏజ్ ఇస్తాను. సో, మనకి మోర్ థాన్ 1 ఉన్నప్పుడు బ్రాకెట్స్ పెట్టుకోండి. సో, బ్రాకెట్స్ పెట్టుకుంటే ఇప్పుడు దాని పైథాన్‌కి ఈజీగా అర్థమైపోయిద్ది. సో, ఈ పర్సెంటేజ్ ఈ రెండిటికి గూడా అప్లై చేయాలని. సో, మనకెలా వర్క్ అయిద్దో ఆల్రెడీ చెప్పా గదా! సో, ఎక్కడైతే స్ట్రింగ్‌లో ప్లేస్ హోల్డర్ చూసిద్దో సో, దాంట్లో మనకి ఈ వాల్యూస్ పెట్టుకొని ఆ టైప్‌ని బట్టి కన్వర్ట్ చేసుకొని మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ చూపిచ్చిద్ది. సో, ఇలా మనం ఓల్డ్ స్టైల్‌లో చేయొచ్చు. అదే ఫార్మాట్ మెథడ్ వాడితే ఎలా చేయొచ్చు? సో, ఇక్కడేంది జస్ట్ మనం ప్లేస్ హోల్డర్ వస్తది. సో, మళ్ళీ ఇక్కడేంది మనకి ప్లేస్ హోల్డర్ వచ్చింది. సో, వచ్చిన తర్వాత దీని మీద మనం ఫార్మాట్ మెథడ్ అప్లై చేస్తాం. ఫార్మాట్ అనేది మెథడ్. సో, దాంట్లోకి మనం 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. సో, మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇదెందుకు చూపిస్తున్నానంటే మోర్ థాన్ 1 వేరియబుల్ వచ్చినప్పుడు ఎలా వాడుకోవాలో తెలియాలి గదా! సో, జనరల్‌గా కొంతమంది ఏం చేస్తారు బ్రాకెట్స్ ఇవ్వకుండా పర్సెంటేజ్ నేము, కామా ఏజ్ ఇస్తారు. 2 విడివిడిగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలా ఇస్తే వర్క్ అవ్వదు. సో, ఇక్కడ గూడా. సో, మోర్ థాన్ 1 వచ్చినప్పుడు ఇక్కడ మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఎన్నొచ్చినా ఎక్కడ డేటాని డైనమిక్‌గా ఇన్సర్ట్ చేయాలనుకున్నాడో అక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టుకోండి. అన్ని నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీరు ఫార్మాట్ మెథడ్‌లో పాస్ చేసుకోండి. అదే ఎఫ్ స్ట్రింగ్ అయితే ఎలా చేస్తాము? సేమ్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా.
సో ఇక్కడ మనకి స్ట్రింగ్ ముందు ఎఫ్ వస్తుంది, ఈ మెథడ్ అనేది ఉండదు. సో ఈ ప్లేస్లో మనకి ఏమొస్తాయి అంటే ఇక్కడ ఫస్ట్ మనం నేమ్ని ఇన్సర్ట్ చేయాలి, తర్వాత ఏజ్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఏంటిది, స్ట్రింగ్ ముందు ఎఫ్ ఉండే ఎక్కడైతే ఈ ప్లేస్ హోల్డర్ వచ్చిందో అక్కడ వాల్యూస్ని రీప్లేస్ చేసిద్ది. సో ఇక్కడ టైప్తో సంబంధం లేదు, ఏది ఇచ్చినా కానీ దాంట్లోకి రీప్లేస్ చేసిద్ది. సేమ్ టైప్ అయితేనేమో కన్కాటినేట్ చేసిద్ది, లేకపోతే స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి కన్కాటినేట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ మనకి స్క్రీన్ మీద చూపించింది. సో చూడండి, రన్ చేస్తున్నాను. సో నేమ్ ఆఫ్ ది పర్సన్ వచ్చేసి నేను అనిల్ ఇస్తున్నా, ఏజ్ వచ్చేసి 37 ఇస్తున్నా. సో చూడండి, అన్ని వర్క్ అయినాయి, అవుట్పుట్ సేమే ఉంది, అవుట్పుట్లో తేడా లేదు. సో మనం వాడే విధానంలో తేడా ఉంది. సో ఇలా మనం ఈ 3 వేలో చేసుకోవచ్చు. ఆల్వేస్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ ది ఎఫ్ స్ట్రింగ్. దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్ విచ్ ఇస్ కన్సైజ్ అండ్ మోర్ రీడబుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సపోజ్ మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరిని కూడా గ్రీట్ చేయాలనుకుంటున్నాం. సో మనం లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నప్పుడు లిస్ట్లో ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? సో మనం ఫర్ లూప్ వాడుకోవచ్చు, వైల్ లూప్ అయినా వాడుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ రెడీమేడ్ డేటా సెట్ ఉంటే ఫర్ లూప్ వాడుకుంటున్నాం. ఫర్ యూజర్ ఇన్, ఇది ఇటరబుల్. సో ఇదేమో వేరియబుల్ నేమ్ ఇన్, ఇది ఇటరబుల్ ఇస్తారు, మీకు తెలుసు కదా కాలను. సో దాని తర్వాత మనం ఏం చేయాలి? ప్రింట్ యూజర్ అంటే యూజర్ నేమ్ ప్రింట్ అయింది. సో మనకి ఎలా కావాలి? గ్రీట్ చేయాలి ప్రతి ఒక్కరిని కూడా. సో ఎలా గ్రీట్ చేద్దాము? హలో యూజర్ అని గ్రీట్ చేద్దాం. సో ఈ యూజర్ రాకూడదు కదా, నేమ్ రావాలి కదా. సో నేను ఎఫ్ స్ట్రింగ్ వాడుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ మిగతా నుండి చూపించా కాబట్టి డైరెక్ట్గా లేటెస్ట్ వన్ వాడుతాను. సో ఇక్కడ ఏం లేదు, ప్రతి ఒక్కరిని గ్రీట్ చేయాలి కాబట్టి సో మనకి లిస్ట్ రెడీమేడ్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఫర్ లూప్ వాడాను. తర్వాత ఎఫ్ స్ట్రింగ్ వాడుకొని సో ఈ యూజరు, సో యూజర్ అనేది ఇది వేరియబుల్. సో దీన్ని మనం ఆ ప్లేస్ హోల్డర్లో పెట్టుకోవాలి. ప్లేస్ హోల్డర్లో పెట్టుకుంటే ఏం లేదు. సో మనకి ఎప్పుడైతే స్ట్రింగ్ ముందు ఎఫ్ ఉండి ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉంటుందో అక్కడ ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూని రీప్లేస్ చేసిద్ది. సో కన్కాటినేట్ చేసి మనకి ఫైనల్గా అవుట్పుట్ చూపించింది. సో ఇప్పుడు మనకి హలో, అలైస్, బాబ్, చార్లీ అని వస్తుంది చూడండి. సో ఇలా మనం వాడుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ వేస్లో వాడుకోవచ్చు. సో ఇప్పుడు మీకు స్ట్రింగ్స్లో డిఫరెంట్ ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని, దాంతోపాటు ప్యాడింగ్ చేయాలన్నా, డేట్స్ని ఫార్మేట్ చేయాలన్నా, ఏదైనా టెక్స్ట్ని అలైన్ చేయాలన్నా, ఒక పర్సంటేజ్ని ఫార్మేట్ చేయాలన్నా ఎలా చేయాలనేది చూపిస్తాను, 1 by 1 చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ నెంబర్ ఇది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ని మనం 2 డెసిమల్ ప్లేసెస్లో చూపించాలి. అంటే సో ఈ డాట్ తర్వాత ఓన్లీ మనకి 2 వాల్యూసే ఉండాలి. సో మనకు అవుట్పుట్ అనేది ఇలా ఉండాలి. సో ఇలాంటి కేసెస్లో మనం ఫార్మేట్ మెథడ్ వాడుకోవచ్చు, ఎఫ్ స్ట్రింగ్ వాడుకోవచ్చు. సో అది ఎలానో చూపిస్తాను చూడండి. సో మనం ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. సో ఏం ప్రింట్ చేయాలి? అది నేను కర్లీ బ్రేసెస్లో పెడుతున్నా. సో ఇది స్ట్రింగ్ కదా, మీకు తెలుసు కదా, ఇది స్ట్రింగ్ లోపల మీకు ప్లేస్ హోల్డర్స్ ఉంటాయి. సో మీకు స్ట్రింగ్ లోపల ప్లేస్ హోల్డర్ డాట్ ఫార్మేట్ అనేది మెథడు. సో ఇక్కడ మీరు ఆ నెంబర్ని పాస్ చేయాలి. సో ఇంతవరకు మీకు తెలుసు. సో ఇక్కడ ఏం వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో కర్లీ బ్రేసెస్ ఏమో ప్లేస్ హోల్డరు. సో దీని లోపల మీరేం చేయాలంటే ఫస్ట్ కోలన్ ఇవ్వాలి. సో దీని లోపల కోలన్ అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఇండికేట్ చేసిద్ది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 2 డెసిమల్ పాయింట్స్ ఇవ్వాలి కాబట్టి సో నేను పాయింట్ ఇచ్చి 2 అని ఇస్తా, ఎఫ్ అని ఇస్తా. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఫస్ట్ కోలన్ ఇవ్వాలి సింటాక్స్, దాని తర్వాత డాట్ అనేది డెసిమల్ పాయింట్ని, ఎన్ని డెసిమల్ పాయింట్స్ 2, ఎఫ్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫార్మాట్. సో కోలను, దాని తర్వాత డాట్ అనేది డెసిమల్ పాయింట్ తర్వాత మీకు 2 డెసిమల్స్ కావాలంటే 2 ఇవ్వండి, 3 కావాలంటే 3 ఇవ్వండి. సో ఇది ఫ్లోటింగ్ డేటా కాబట్టి ఎఫ్ అని ఇచ్చి. సో ఇలా ఇస్తే మీకు వర్క్ అయిపోయింది. సో ఇదేం చేసిద్ది? ఈ నెంబర్ని ఇక్కడ రీప్లేస్ చేసుకొని ఇలా ఫార్మాట్ చేసిద్ది, మీరు చెప్పిన ఫార్మాట్ స్పెసిఫైయర్ ప్రకారం ఫార్మాట్ చేసిద్ది. సో ఈ నెంబర్ని ఓన్లీ 2 డెసిమల్స్ ఉంచమన్నారు కాబట్టి ఇలా వచ్చింది. సో చివరిలో మనకి రౌండ్ ఆఫ్ చేసిద్ది, రౌండ్ ఆఫ్ చేసి ఇలా వచ్చింది అవుట్పుట్.
అదే ఎఫ్ స్ట్రింగ్ తో అయితే ఎలా చేస్తారు? ప్రింట్ ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ మనం ఏం చేస్తాము, మీకు తెలుసు కదా, ఎఫ్ ఇస్తాం, దాని లోపల స్ట్రింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ కోలను, ఈ కోలన్కు ముందు మీరు ఆ నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చి దాని తర్వాత డాట్ టు ఎఫ్ సేమ్. సో ఇక్కడేమో ఫార్మాట్ మెథడ్ వాడాం కాబట్టి నెంబర్ అనేది ఆర్గ్యుమెంట్ గా వస్తుంది. సో దీని ముందు ఏముండదు. ఇక్కడేమో కోలన్కి ముందు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ వచ్చింది. సో దాని తర్వాత ఈ డాట్ అనేదేమో డెసిమల్ పాయింట్ ప్రెసిషన్ ని ఇండికేట్ చేసింది. మనకి 2 డెసిమల్ పాయింట్స్ కావాలి, ఎఫ్ అనేది ఫ్లోట్ ని ఇండికేట్ చేసింది. సో ఇప్పుడు రన్ చేసి చూస్తాం, చూడండి. సో మనకి రెండు కూడా సేమ్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేసింది. సో ఈసారి నుంచి ఏం చేస్తానంటే ఓన్లీ ఎఫ్ స్ట్రింగ్ గానే చూపిస్తాను, మీకు ఫార్మాట్ అనేది అర్థమైంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ప్యాడింగ్. సో మనం జీరోస్తో ఒక నెంబర్ని ఎలా ప్యాడింగ్ చేయాలో చూద్దాం. సో మనకి నెంబర్ 7 ఉంది. సో మనం జీరోస్తో ప్యాడ్ చేసి ఫైనల్గా మనం అవుట్పుట్ ఏం చూపించాలంటే జేమ్స్ బాండ్ 007 అని చూపించాలి. సో మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది 3 డిజిట్స్లో రావాలి. సో ఇది ఎలా చేస్తాము, నేనైతే ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నాను. ఇది స్ట్రింగ్, దీని లోపల ప్లేస్ హోల్డర్. సో ఫస్ట్ కాలన్ పెట్టి దీనికి ముందు నెంబర్ ఉంటుంది ఇందాట్లానే. సో ఈ ఫార్మేట్ అనేది చేంజ్ అయింది. సో మనకి నెంబర్ ముందు జీరోస్ రావాలి కాబట్టి 0 పెడతా. సో టోటల్ నెంబర్ విడ్త్ మెన్షన్ చేయాలి. సో మనకి టోటల్ గా ఈ నెంబర్ విడ్త్ వచ్చేసి 3, 1 2 3. సో అది మెన్షన్ చేయాలి, ఎన్ని జీరోస్ అనేది కాదు. సో మీకు జీరోస్ రావాలి కాబట్టి 0 మెన్షన్ చేయండి, టోటల్ విడ్త్ మెన్షన్ చేయండి. సో అప్పుడు ఏం చేసిద్ది, అది 0 0 ఆ నెంబర్ రాసిద్ది. ఎప్పుడైతే మనకి ఆ విడ్త్ అనేది 3 అయిద్దో అప్పుడు ఆపేసిద్ది. సో మనకి ముందుగానే అది చూసుకుంటుంది. సో ఈ నెంబర్ విడ్త్ 1 కాబట్టి సో మనకి ముందు 2 జీరోస్ రావాలని అది చూసుకుంటుంది. సో అది ఏ టైప్ కూడా మెన్షన్ చేయండి, ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని ఇవ్వండి, అంతే. సో ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇస్తున్నాను, దీన్ని ఫార్మాట్ చేస్తున్నా. సో దాని తర్వాత మనం జీరోస్తో ప్యాడ్ చేయాలి కాబట్టి 0 ఇస్తున్నాను. ఆ నెంబర్ విడ్త్, సో ఇక్కడ మనకి ఇంకొక 007 అయితే ఇక్కడ 4 ఇవ్వాలి. సో టోటల్ లెంగ్త్ అనేది 4 కాబట్టి విడ్త్ కాబట్టి అప్పుడు 4 వస్తుంది. సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి కాబట్టి 3 వచ్చింది. సో పైథాన్ లోపల ఇంటర్నల్ గా చూసుకుంటుంది. సో ఈ నెంబర్ విడ్త్ ఎంతో, సో దాన్ని బట్టి ముందు ఎన్ని జీరోస్ యాడ్ చేయాలో అది చూసుకుంటుంది. దాంతో పాటు డి అంటే ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ లాగా ఇచ్చింది. సో మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. అదే ఎఫ్ ఇచ్చారనుకోండి ఫ్లోట్ లాగా చూపించింది. సో ఇప్పుడు ప్యాడింగ్ జరగదు. సో ఇప్పుడు దానికి ఏం అర్థమైందంటే మీరు ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రెసిషన్ అనేది నెంబర్ తర్వాత వచ్చింది. ఇంటీజర్ అయితే ప్యాడింగ్ ముందు జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది, ఆ ఫైనల్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. మీరు ఎలా చేసినా అది 7, కాకపోతే ఫ్లోటింగ్ పాయింట్గా చూపించింది. అలా అని మీరు ఇంటీజర్ ఇచ్చారు కదా ఇందాక, అప్పుడు అప్పుడు కూడా మీరు చూడండి క్లియర్గా ఈ నెంబర్ చేంజ్ అవ్వాలా. సో ఈ జీరోస్ వెళ్ళి 7 తర్వాత పెడితే నెంబర్ చేంజ్ అయ్యింది. సో మీరు ఫార్మేట్ చేసినప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఫైనల్ వాల్యూ సేమ్ ఉంటుంది, జస్ట్ ఫార్మేట్ మారిద్ది. 7 అయితే 7 ఉంటుంది, అంతేగాని అది 700 అవ్వకూడదు, అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది. సో దీన్ని మనం సెంటర్ అలైన్ చేయాలి. సో ఇది ఎలా చేస్తాం అనేది చూపిస్తాను, చూడండి. సో మళ్ళీ సేమ్, నేను ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నాను, ఫార్మేట్. సో ఫస్ట్ దీని లోపల మీకు టెక్స్ట్ రావాలి, కోలను. సో ఇక్కడ అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో మీకు 20 స్పేసెస్ కావాలి కదా. సో ఇక్కడ మనం 20 స్పేసెస్ కావాలి. దాంతోపాటు మీకు సెంటర్ అలైన్మెంట్ కావాలంటే మనం క్యారెట్ సింబల్ వాడుకుంటాం. సో టోటల్ వచ్చేసి 20. ఓకే. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ని ఇది క్యారెట్ సింబల్ అనే సెంటర్ అలైన్మెంట్ చేసిద్ది, 20 స్పేసెస్ ఇచ్చిద్ది. సో ఇది ఎలా ఇచ్చిద్ది అంటే ఇంక్లూడింగ్ మీరు ఇచ్చిన స్ట్రింగ్ తో కలిపి టోటల్ క్యారెక్టర్స్ 20 ఉంటాయి. సో దీంట్లో ఎంత ఉంది, స్ట్రింగ్ లెంత్ 1 2 3 4 5 ఉన్నాయి. సో మిగతా ఎంత ఉంటుంది, 15 ఉంటుంది. సో 15 ఉన్నప్పుడు అది ఈవెన్ నెంబర్ అయితే మీకు ముందు 8 తర్వాత 8 వస్తుంది. ఒకవేళ 16 ఉంటాయి, 15 ఉన్నాయి కాబట్టి మీకు ఆడ్ నెంబర్ కాబట్టి ముందు 7 వస్తాయి, రైట్ 8 వస్తాయి. సో రైట్ ఎప్పుడు ఒకటి వస్తుంది, ఎక్కువ వస్తుంది ఆడ్ నెంబర్ అయినప్పుడు. ఈవెన్ అయినప్పుడు సమానంగా వస్తాయి. సో చూడండి, రన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ముందు ఏమో 7 వస్తాయి, తర్వాత 8 వస్తాయి. సో టోటల్ లెంగ్త్ అనేది 20 ఉంటుంది. సో దీంతో కలిపి టోటల్ లెంగ్త్ 20 ఉంటుంది, ఇది ఇంపార్టెంట్.
అదే గన మనం గన 21 అని ఇస్తే సో ఈడ మనకి ఎన్ని ఉన్నాయి? ఒకటి 5 ఉన్నాయి. సో 16 కాబట్టి మనకి ప్యాడింగ్ ముందు 8 తర్వాత 8 వస్తాయి. సో కరెక్ట్‌గా అది సెంటర్‌లోకొస్తుంది. సో అదే ఆడ్ నంబర్ వస్తే మాత్రం లిటిల్ డీవియేషన్ ఉంటది. మీరు చూసుకోండి. వేరే వాటిలో గూడా ప్రింట్ జేసుకోండి. ఇప్పుడు మీకు డేట్‌ని ఎలా ఫార్మాట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో మీకు ఆల్రెడీ డేట్ టైమ్ మాడ్యూల్ వాడుకొని కరెంట్ డేట్‌ని ఎలా రాబట్టాలో చూపిచ్చాను గదా! సో ఇప్పుడు ఆ డేట్‌ని ఈ ఫార్మాట్‌లోకి ఎలా ఫార్మాట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. సో నేను ప్రింటు దీంట్లో స్ట్రింగ్ ఉంటది. నేను ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నా. సో దీంట్లో మీకు ప్లేస్ హోల్డర్ కర్లీ బ్రేసెస్ వాడుకుంటా. కోలన్‌కి ముందు కరెంట్ డేట్ వస్తది. సో దీని తర్వాత మీరు ఆ ఫార్మాట్ పెట్టుకోవాలి. ఫార్మాట్ స్పెసిఫైడ్. సో ఇది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటది. సో పర్సెంటేజ్ క్యాపిటల్ వై అంటేనేమో మనకి ఆ ఇయర్ అనేది 4 డిజిట్స్‌లో చూపిచ్చిద్ది. సో దాని తర్వాత హైఫన్ కావాలంటే హైఫన్ ఇచ్చుకోండి సెపరేటర్‌గా. ఫార్వర్డ్ స్లాష్ కావాలనుకుంటే ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చుకోవచ్చు. కాలన్ కావాలంటే కాలనే ఇచ్చుకోండి. సో నేను హైఫన్ ఇస్తున్నా. దాని తర్వాత పర్సెంటేజ్ ఎం అంటే సో మనకి మంత్ అనేది ఆ 2 డిజిట్ ఫార్మాట్‌లో చూపిచ్చిద్ది. సపోజ్ మనకి మంత్ అనేది 1 ఉంటే అది 0తో ప్యాడ్ చేసి 01 అని చూపిచ్చిద్ది. సో దాని తర్వాత పర్సెంటేజ్ డి స్మాల్ డి. సో ఇది గూడా మీకు డేట్ అనేది సింగిల్ డిజిట్‌లో ఉంటే 0తో ప్యాడ్ చేసి చూపిచ్చిద్ది. సో చూడండి ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. మనకి అవుట్‌పుట్ అనేది ఈ ఫార్మాట్‌లో వచ్చింది. వచ్చింది గదా! సపోజ్ మనకి ఈ ఫార్మాట్ కాదు. సో నాకు ఇక్కడ జాన్వరి కావాలి అనుకోండి. సో అప్పుడేం జేయాలంటే ఈ ఎం బదులు మనం పర్సెంటేజ్ బి అని వాడుకోవచ్చు. సో పర్సెంటేజ్ బి అనేది మంత్ నేమ్‌కి వాడుకుంటాం. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. ఇలా వచ్చిద్ది. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. పర్సెంటేజ్ వై అనేది 4 డిజిట్ ఇయర్‌లో వస్తది. పర్సెంటేజ్ వై ఇదేమో క్యాపిటల్ వై అయితేనేమో మీకు 4 డిజిట్‌లో వస్తది. స్మాల్ అయితే 2 డిజిట్‌లో వచ్చిద్ది. మంత్ అనేది మీకు నంబర్‌గా కావాలనుకుంటే 0 ప్యాడింగ్‌తో అంటే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు పర్సెంటేజ్ ఎం ఇచ్చుకోవచ్చు. అదే మంత్ నేమ్ కావాలనుకుంటే పర్సెంటేజ్ బి ఇచ్చుకోవచ్చు. 0 ప్యాడింగ్ డేట్ కావాలనుకుంటే పర్సెంటేజ్ డి ఇచ్చుకోవచ్చు. సో ఇలా మీకు కావాల్సిన టైప్‌ని బట్టి దీన్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక నంబర్ ఉంది డెసిమల్ నంబరు. సో దీన్ని పర్సెంటేజ్‌గా ఎలా ఫార్మాట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. సో ప్రింటు ఎఫ్ స్ట్రింగు. సో దీని లోపల ప్లేస్ హోల్డరు, కోలను. ఈ కోలన్‌కి ముందు నంబరు. సో దీని తర్వాత మీకు ఇంపార్టెంట్. సో మీకు డెసిమల్ పాయింట్ అనేది ఎన్ని గావాలి? 1 గావాలి. సో, సో మీరు ప్రెసిషన్ బెట్టి ఎన్ని పాయింట్స్ కావాలో అన్ని మెన్షన్ చేయండి. దాని తర్వాత పర్సెంటేజ్ ఇవ్వండి. మీకు కావాల్సింది పర్సెంటేజ్ ఫార్మాట్‌లో. సో మీకు ఎన్ని ప్రెసిషన్ అంటే ఎన్ని డెసిమల్ పాయింట్స్ కావాలి అంటే అన్ని బెట్టండి. సో పాయింట్ బెట్టి పాయింట్ అనేది ప్రెసిషను. సో దాని తర్వాత మీకు డెసిమల్ పాయింట్ 1 గావాలి. ఇది పర్సెంటేజ్ ఫార్మాట్ కావాలి కాబట్టి పర్సెంటేజ్ ఇవ్వండి. సో మనకి అవుట్‌పుట్ వచ్చింది. అదే మీకు 2 కావాలనుకోండి ప్రెసిషన్ అంటే డెసిమల్ పాయింట్‌గా 2 ఇవ్వండి. సో అప్పుడు 75.60లో చూపించింది. సో ఇలా మనం డేటాని డిఫరెంట్ టైప్స్‌లో డిఫరెంట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ వాడుకొని ఫార్మాట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రీడబిలిటీ మెయింటెనెన్స్ అనేది చాలా బావుంటది మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడితే. సో దాంతో పాటు మీకు ఇంతకు ముందులాగా కన్కాటినేషన్ చేశారనుకోండి 2 స్ట్రింగ్స్‌కి సో మీకు మెస్సీగా ఉంటది. రీడబిలిటీ బాగోదు అంటే నీట్‌గా ఉండదు. మెయింటెనెన్స్ కూడా మీకు పెరిగిద్ది. సో మనం ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడటం వల్ల క్లీన్‌గా ఉంటది కోడ్ చూడటానికి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడుకుంటే డిఫరెంట్ వేస్‌లో ఫార్మాట్ చేసుకోవచ్చు. సో అదే నార్మల్‌గా అయితే ఇలా చేయలేము. సో ఇందాక మనం కావాలనుకుంటే ఫ్లోటింగ్ పాయింట్‌లో చేసాము. జీరోస్‌తో ప్యాడ్ చేసుకున్నాం. డేట్స్‌ని ఫార్మాట్ చేసాం. ఇవన్నీ కూడా మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడుకొని చేయొచ్చు. నార్మల్‌గా చేయలేము. ఇదొక అడ్వాంటేజ్. ఇంకోటేందంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ మెసేజెస్. సో మీరెప్పుడైనా యూజర్స్‌కి మెసేజెస్ డైనమిక్‌గా ఇవ్వాలనుకోండి. సో ఆ స్ట్రింగ్‌లో డేటా డైనమిక్‌గా వచ్చేటప్పుడు సో మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడుకొని పర్సనలైజ్డ్ మెసేజెస్ యూజర్స్‌కి ఇవ్వచ్చు. సో దీంతో పాటు ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది లోకలైజేషన్ అండ్ ఇంటర్నలైజేషన్‌లో బాగా యూజ్ అయ్యిద్ది. లోకలైజేషన్ అంటే ఏం లేదు. ఒక స్ట్రింగ్‌ని డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో రాయటం. ఇంగ్లీషు,
అరబిక్ లేకపోతే తెలుగు. సో, ఇలా రాసేటప్పుడు మీకేందంటే లాంగ్వేజ్ టు లాంగ్వేజి ఆ సెంటెన్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయటానికి మనకి ఆ వర్డ్స్ ఆర్డర్ అనేది కరెక్ట్‌గా ఉంది. సో, అదే మీరు స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడుకుంటే, సో, మీకెక్కడొస్తాయో ఆ ప్లేసెస్‌లో మీరు కర్లీ బ్రేసెస్ పెట్టుకుంటే సరిపోయిద్ది. సో, ఈవెన్ థో దట్ ఈస్ డైనమిక్. అదే నార్మల్‌గా చేయాలంటే చాలా డిఫికల్టీగా ఉంటుంది. సో, ఇవన్నీ గూడా మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్స్ యొక్క అడ్వాంటేజెస్. సో, ఇదండి ఈ వీడియోకి. మీకు ఈ వీడియోలో స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతో పాటు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మీలాగానే పైథాన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానెల్ రికమెండ్ చేయండి. వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.